కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి మెయిన్ పిల్లర్స్ ఎవ్వరు అని అంటే నిరుద్యోగులు. సో మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా మిమ్మల్ని కొట్టడం, లాక్కెళ్ళడం ఇవన్నీ చూస్తుంటే ఏం రియలైజేషన్కి వచ్చినారు మీరు? ఏరి కోరి తీసుకొచ్చి ఎగిరి దండిందంట అన్నట్టుంది మా పరిస్థితి. ఏరి కోరి తీసుకొచ్చినాం, ఎగిరి దంతుంది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు. అంటే మేము తీసుకొచ్చినాం ఎవరిని, ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏ నోటిఫికేషన్ సక్రమంగా లేకపోవడం వల్లనే మేము ఈ గవర్నమెంట్ని తీసుకురావడం జరిగింది. ఇక్కడ నుంచి ఇదే సిటీ సెంట్రల్ లైబ్రరీ ఏకైక వేదిక ఏదైనా అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి ఏకైక వేదిక ఏదైనా ఉందా అంటే ఈ సిటీ సెంట్రల్ లైబ్రరీ. అది చాలా వరకు ఈ తెలంగాణ మొత్తం జనసంఖ్యకి మొత్తం అందరికీ తెలిసిన విషయమే ఈ విషయం. ఇంకోటి ఏంటంటే మేము వాళ్ళు ఏం మాకు ఏ రకంగా మభ్య పెట్టారంటే, వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాండిడేట్లు వాళ్ళు వచ్చి మీకు మా గవర్నమెంట్ని గెలిపించండి, బస్ యాత్ర చేయండి, ఓటీపీ ఇచ్చండి, ఏపీసీ 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని మాకు మభ్య పెట్టారు. వాళ్ళు మభ్య పెట్టడం వల్ల మేమేం చేసామంటే ఖచ్చితంగా అంటే మాకు ఇప్పుడు ఎవరైనా మనిషి అనేది ఆశాజీవి ఉంటుంది, అది పైగా ఇంకోటి ఏంటంటే నిరుద్యోగులు ఇంకా పెద్ద ఆశాజీవి. 2 లక్షల ఉద్యోగాలు అంటే అనేసరికి మేమందరం ఇక్కడ నుంచి బస్ యాత్ర వెళ్ళడం, ఓటు వేయించగా తర్వాత మేమేమనుకున్నామంటే మేనిఫెస్టోలోని ఏమనుకున్నారంటే జాబ్ క్యాలెండర్ అన్నారు. ఆ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారనుకున్నాము. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినట్టుగానే మేము అనుకున్నాం, అరే జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవుతుంది కదా వచ్చేసే ఉద్యోగాలు అనుకున్నాం. కానీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తూనే ఆ జాబ్ క్యాలెండర్ ఆపేయడం తర్వాత మాకు అనిపించింది మేము మోసపోయామన్నాను. తర్వాత మాకు క్లియర్ కట్గా అర్థమైంది. అర్థం కాగానే తర్వాత ఏంటంటే 2 లక్షల ఉద్యోగాలు ఎందుకు వేస్తలేరు, మేము మీకోసమేగా పోరాడింది, మేము తీసుకొచ్చిన గవర్నమెంటే కదా, ఎందుకు 2 లక్షల ఉద్యోగాలు మీ ఇచ్చిన హామీ కదా నెరవేర్చాలి కదా మేము అడుగుతూ ఉంటే వీళ్ళు నియంత్రితగా విహారాలు చేస్తున్నారు. అంటే మేము ఏదైనా ధర్నాలు చేయాలన్నా ఏదైనా చేయాలనుకున్నా అప్పుడే పోలీసు రావడం, నియంత్రితగా వివరించడం, మమ్మల్ని ఏ రకంగా మా భావ ప్రకటన హక్కులు కూడా మేము చెప్పుకోలేకపోతున్నాం.